గళద్దానగండం మిళద్భృంగషండం చలచ్చారుషుండం జగత్ప్రాణశౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం. భక్తి భాస్కర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు హోళీ పండుగ యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఎందుకనంటే యావత్ భారతదేశంలోనూ కూడా ఈ హోళీ పండుగను ప్రత్యేకంగా జరుపుకోవడం అనేది మనందరికీ కూడా ఒక పరిపాటి. కనుక ఈ హోళీ పండుగ యొక్క విశిష్టత ఏమిటి, అలాగే ఈ హోళీ పండుగకు సంబంధించినటువంటి పౌరాణిక గాథలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రధానంగా ఈ హోళీ పండుగను, అంటే దీన్నే హోళీ పూర్ణిమ అని కూడా అంటారు, దానికే కాముని పున్నమి అని, డోలికోత్సవం అని అనేక పేర్లు ఉన్నాయి. అయితే ఒక్కొక్క పేరు వెనక ఒక్కొక్క పౌరాణిక ఐతిహ్యం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏ గాథ చెప్పుకున్నా జరుపుకునేటువంటి విధానం ఒకటే. సాధారణంగా హోలీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది రంగుల పండుగ. అంటే కేవలం రంగులు జల్లుకుంటూ మనందరం కూడా ఆనందోత్సాహాలతో ఉంటాము అనేటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీని వెనక ఉండేటువంటి పౌరాణిక గాథలు ఏమిటి? మనందరికీ బాగా తెలిసినటువంటి పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు ఆయన తండ్రి హిరణ్యకశిపుడు. ఈ ప్రహ్లాదుణ్ణి విద్యాభ్యాసం కోసం పంపించినప్పుడు ఆయన విద్యాభ్యాసం చేస్తూనే హరినామస్మరణ చేస్తూ ఉండేవాడు. అయితే ఈ హరినామస్మరణ అనేది ఆ హిరణ్యకశిపుడికి నచ్చేది కాదు. ఎంత చెప్పినా కూడా ఈ హరినామస్మరణ మానడం లేదు ఈ కుర్రవాడు అని చెప్పి కోపం వచ్చినటువంటి ఆ హిరణ్యకశిపుడు ఏం చేశాడు అంటే, ఆ హోళిక అనేటువంటి రాక్షసిని పిలిచి ఒక అగ్నిని ఏర్పాటు చేసి, ఆ అగ్నిలో నేను నా కుమారుడైనటువంటి ఈ ప్రహ్లాదుణ్ణి ఆ అగ్నిలో పడేద్దాం అనుకుంటున్నాను, అంచేత నువ్వు నీ మేనలుడైనటువంటి ఈ ప్రహ్లాదుణ్ణి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ అగ్నిలో కూర్చో అని హిరణ్యకశిపుడు చెప్పాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఆ హోళికకు ఒక వరం ఉండేదట. ఏమిటి అంటే, ఆమె ఒక చక్కటి శాలువా లాంటి వస్త్రం ఒకటి కప్పుకునేదట. ఆ వస్త్రం కప్పుకున్న కారణంగా ఆమెకు ఏ విధమైనటువంటి అగ్ని యొక్క జ్వాల ఆమెకు తగిలేది కాదట. అందుకని ఆమె ఏం చేసింది, ఆ శరీరం మీద ఆ వస్త్రాన్ని కప్పుకొని ఆ వస్త్రానికి బయట ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆ అగ్ని మధ్యంలో కూర్చుందట. అయితే ఆ పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు హరినామస్మరణ చేస్తూ శ్రీమన్నారాయణ మంత్రాన్ని జపం చేస్తూ ఆ అగ్నిలో కూర్చొని ఉన్న కారణంగా ఆ ప్రహ్లాదుణ్ణి అగ్ని ఏమీ చేయలేకపోయిందట. పైగా ఆ హోళిక కప్పుకున్నటువంటి ఆ శాలువా వంటి వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రం తిరిగి ప్రహ్లాదుడి శరీరం మీదకు వచ్చి ఆ ప్రహ్లాదుడు కాపాడబడ్డాడు. హోళిక అక్కడ పూర్తిగా దహనం అయిపోయింది శ్రీమన్నారాయణుని యొక్క మహిమ చేత. కాబట్టి ఈ కథ ప్రకారం చూస్తే హోళిక దహనం చేయబడినటువంటి రోజు కాబట్టి ఈ ఫాల్గుణ పూర్ణిమను హోళికా దహనం అనేటువంటి పండుగగా, హోళీ పండుగగా జరుపుకోవడం అనేది కాలక్రమంలో వచ్చింది అని చెబుతారు పెద్దలు. దీనికి కాస్త అనుసంధానంగానే మరొక ఐతిహ్యం కూడా ఉన్నది. ఏమిటి అంటే, ఒక ఊర్లో, అంటే ఈ హోళికా దహనం అన్న మాట గురించి నేను చెబుతూ ఉన్నాను. ఇది ఒక ఊర్లో ఒక ముసలి అవ్వ ఉండేదట. ఆ ముసలి అవ్వకు ఒక మనవడు ఉండేవాడట. అయితే ఈ హోళిక అనేటువంటి రాక్షసి ఆ ఊరు మీద పడి ప్రతిరోజు ఒక చంటి పిల్లవాడిని తినేస్తూ ఉండేదట. అలా తినేస్తూ ఉండగా ఆ ముసలి అవ్వ ఎవరైతే ఉన్నారో ఆ ముసలి అవ్వ మనవణ్ణి కూడా తినడానికి ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళబోతోందట. అలా వెళ్ళబోతూ ఉండగా అక్కడ ఆ ముసలి అవ్వ ఏం చేయాలో అర్థం కాక తన మనవణ్ణి కాపాడుకోవడం కోసం ఆ ఊరి చివరలో ఒక దగ్గర తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఒక మహర్షి దగ్గరకు వెళ్ళి ఆమె ప్రార్థన చేసిందట. స్వామి, ఈ విధంగా హోళిక అనే రాక్షసి ఉంది, ఆ రాక్షసి మొత్తం మన ఊరిలో ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ కూడా సంహరించేస్తోంది, చంపి తినేస్తోంది, అంచేత మమ్మల్ని కాపాడండి అని ప్రార్థన చేసేటప్పటికీ అప్పుడు ఆ మహర్షి ఒక ఉపాయం చెప్పారట.
ఏమిటి ఆ ఉపాయం అంటే, ఏ రాక్షసి అయితే మీ దగ్గరికి తినడానికి వస్తోందో ఆ రాక్షసి మీకు ఎదురుపడినప్పుడు మీరు అనరాని దుర్భాషలాడండి. అప్పుడు ఆమె ఆ దుర్భాషలకు కలత చెందినదై ఆమె రోదన చెందుతుంది, అంటే ఏడుస్తుంది. దానివల్ల ఆమెకు శాప విమోచనం కలుగుతుంది. ఎప్పుడైతే శాప విమోచనం కలిగిందో ఆమె ఇంకా మనుష్యుల్ని తినడం మానేస్తుంది అని ఆ మహర్షి చెప్పారట. అప్పుడు ఆ ముసలి అవ్వ తిరిగి తన గ్రామానికి వచ్చి తన ఊరి వారందరినీ కూడా పోగు చేసుకుని ఒక దగ్గరకు వెళ్ళి అక్కడ ఎప్పుడైతే రాక్షసి తమకు ఎదురుపడుతుందో అప్పుడు అనరాని మాటలన్నీ కూడా అన్నదట. అలా దుర్భాషలాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలను ఆమె భరించలేక శాప విమోచనాన్ని పొందిందట. ఆ సందర్భంలో ఆ శాప విమోచనాన్ని పొందడానికి ముందు వీళ్ళందరూ, ఆ ఊర్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ కర్రలు కట్టెలు అన్నీ కూడా పోగు చేసి ఒక దగ్గర వేసి చక్కటి మంటలు వేసి ఆ రాక్షసిని అందులో పడవేసి వారు హోళికా దహనాన్ని చేసి ఆ హోళీ పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారట. కాబట్టి ఈ రెండు కథల్లోనూ కూడా హోళికా దహనం అనేటువంటి ఘట్టం మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. అందులో మూడవ ఐతిహ్యం దగ్గరకు వస్తే ఆ కాముని పున్నమి అని ఎందుకంటారు అంటే, కాముడు అంటే మనకు తెలుసు, కాముడు అన్న మాటకు అర్థం ఏమిటంటే మన్మధుడు. మన్మధుని పున్నమి ఏమిటి, ఎందుకు అంటే మన్మధుని యొక్క శరీర దహనం జరిగినటువంటి రోజు ఈ ఫాల్గుణ పూర్ణిమ. మనం చూస్తే ఈ మన్మథ దహనం ఘట్టం మనకి అటు శివపురాణంలోను ఇటు హరవిలాసంలోను అన్నిటికీ మించి తారకాసుర సంహారం కోసం కుమార సంభవం జరగాలి కాబట్టి ఆ కుమారు సంభవం జరగడం కోసం రాసినటువంటి కావ్యంలాగా కుమార సంభవం అనే కావ్యంలో కూడా మన కాళిదాసు రచన చేసినటువంటి విధానాలు కూడా అందులో మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రధానంగా ఆ కథని మనం ఇక్కడ చెప్పుకుందాం. ఇది కాముని పుణ్యమై ఎందుకు అయింది అని ఆలోచిస్తే, తారకాసుర సంహారం జరగడం కోసం కుమారస్వామి ఉద్భవించాలి. ఈ కుమారస్వామి ఎలా ఉద్భవించాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు ఉద్భవించాలి. అయితే అప్పటికి పరమేశ్వరుడు సతీ వియోగంతో ఉన్నాడు. ఎందుకని? లోగడ దక్షయజ్ఞం జరిగినప్పుడు ఆ దక్షయజ్ఞంలో దక్షుడు నేను నిరీశ్వర యాగం చేస్తానని ఆ యజ్ఞంలో అటు ఈశ్వరుణ్ణి ఇటు సతీదేవిని ఇద్దరినీ కూడా అవమానించాడు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పుకోవాలి మనం. ఆ దక్షయజ్ఞ సందర్భంలో సతీదేవి చెప్పినటువంటి మాటలు చాలా గొప్ప మాటలు. నెలకొని ధర్మపాలన వినిర్మలు భర్గు తిరస్కరించున కలుషుని జిహ్వ కోయదగు అని సతీదేవి చెప్పింది. ధర్మపాలన వినిర్మలుడైనటువంటి ఈశ్వరుని ఎవరైతే ధిక్కరిస్తాడో, ఈశ్వరుణ్ణి ఎవరైతే తిరస్కరిస్తాడో అటువంటి వాడి నాలుక తెగగోయాలి అని చెప్పింది సతీదేవి. అటువంటి వాడు ఈశ్వరుడు. పైగా పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధరుడు పరేత భూచరుడు పిశాచయుక్తుడని చెరువును అమంగళుగా తలంపరెవ్వరొకడీవు దక్క అంది. ఇవన్నీ భాగవతంలో కనిపిస్తాయి మనకి. ఆ సర్వమంగళ స్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి అమంగళుడు అని చెప్తున్నది నువ్వొక్కడివే అని దక్షుడు అంది. దక్షుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ కూడా ఈశ్వరుని అమంగళుడు అనరు, అటువంటి వాణ్ణి నువ్వు అన్నావు అని చెప్పి దక్షుడి మీద కోపంతో తన భర్త అయినటువంటి ఈశ్వరుడికి అవమానం జరిగిందనేటువంటి విశేషంతో ఆ తల్లి బాధపడి ఏం చేసింది అంటే యోగాగ్నిలో తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఆ తర్వాత వీరభద్రుడు ఉదయించడం, కఠినమైనటువంటి ఆ రూపాన్ని ధరించి భీకరమైనటువంటి యుద్ధాన్ని చేసి అక్కడ ఉన్నటువంటి ఆ వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేసి ఆ దక్షయజ్ఞ విధ్వంసాన్ని వీరభద్రుడు చేసినటువంటి ఘట్టం అంతా కూడా మనం భాగవతంలో చూస్తాం. ఆ తర్వాత ఈశ్వరుడు తపస్సు చేసుకోవడానికి హిమాలయానికి వెళ్ళాడు. ఆ హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉండగా హిమవత్ పర్వత రాజు అయినటువంటి హిమవంతునికి మేనకాదేవికి, ఇక్కడ మేనకాదేవి అన్న మాట అంటే మనందరం కూడా రంభా ఊరసి మేనకల్లో మేనక అనుకుంటారు, చాలా తప్పు. ఈ మేనక పితృదేవతల కన్న బిడ్డ అయిన మేనకాదేవి. అందులో నైరాజులు అనేటువంటి పితృదేవత వర్గంలో వృషణాసుడు అనేటువంటి ఆయన యొక్క కూతురుగా పుట్టింది ఈవిడ. ఇది మనకు హరవిలాసం వంటి పౌరాణిక ప్రబంధాలు తెలియజేస్తున్నమాట. ఆ హిమవంతునికి మేనాదేవికి ఉద్భవించినటువంటి కుమార్తెయే పార్వతీదేవి. పర్వతరాజ పుత్రి కాబట్టి పార్వతి అని పేరుతో ఉంది ఆవిడ. కాబట్టి ఆవిడ పార్వతీదేవి, ఈయన పరమేశ్వరుడు.
ఇప్పుడు ఆ హిమవత్ పర్వత శ్రేణులకు అతిథిగా వచ్చినటువంటి ఆ ఈశ్వరుడికి నమస్కారం చేసినటువంటి వాడై హిమవంతుడు తన కూతురైనటువంటి పార్వతీదేవిని పరమేశ్వరునికి సపర్యలు చేయడం కోసం, సేవలు చేయడం కోసం అక్కడ నియోగించాడట. అతిథి అయ్యున్న శంభున కర్చలిచ్చి, శ్రీనాథుడు హరవిలాసంలో చక్కగా రాసినటువంటి మాట ఇది. అతిథి అయ్యున్న శంభున కర్చలిచ్చి, పైగా ఇంకా ఏమన్నాడు, తత్సమారాధన క్రియార్థమున పంచే నిజ తనూజను సఖీ సమన్వితముగాగా అన్నాడు. తత్సమారాధన క్రియన్ అంటే ఈశ్వరారాధన చేయడం కోసం, అంటే ఈశ్వరుడి తపస్సుకి ఏమేమి అవసరమో వాటిని సమకూర్చడం కోసం పార్వతీదేవిని అక్కడ నియోగించాడు. పైగా పార్వతీదేవితో పాటు తన యొక్క స్నేహితురాళ్ళు కూడా అక్కడ ఉండేలాగా ఆయన నియోగించి వెళ్ళాడు అని ఈ విషయం మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు ఆయన మానాన్ని ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, ఈవిడ మానాన్ని ఈవిడ నిత్యము కూడా ఆ శివుడి తపస్సు కోసం పువ్వులు, అలాగే మిగతా పత్రాలు, జలములు ఇవన్నీ కూడా ఏర్చి కూర్చి పెడుతోంది పార్వతీదేవి. ఈ విధంగా ఈశ్వర సేవ చేస్తోంది పార్వతీదేవి. ఇక్కడ మనం ఒక మాట గమనించాలి, పార్వతీదేవి ఈశ్వరుణ్ణి పొందడం కోసం ఇంత సేవ చేసింది, ఆ తర్వాత కఠినమైనటువంటి తపస్సు కూడా చేసింది. అలాంటిది మనం ఈశ్వరుణ్ణి పొందాలి అంటే, ఈశ్వర అనుగ్రహం మనకు కలగాలంటే మనం కూడా నిత్యం ఈ విధంగా ఈశ్వర ఆరాధన చేస్తూ ఉండాలి, అప్పుడు అనుగ్రహం కలుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇలా ఉండగా ఒకానొక సందర్భంలో ఈ దేవతలందరూ కూడా మన్మధుడిని పిలిచి చెప్పారట, ఓ మన్మధ, ఆ పార్వతీ పరమేశ్వరుల మధ్యన ప్రేమభావాన్ని పుట్టించవయ్యా. చెప్పేటప్పటికి ఆ మన్మధుడు మెల్లగా పరమేశ్వరుడు ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడున్న ఆ పరిసరాలన్నింటినీ కూడా పరిశీలించుకున్నాడు. అలా చేస్తూ ఉండగా ఒక రోజున ఏం జరిగింది అంటే, ఆ మాలను చేతిలో ఇలా పట్టుకొని పరమేశ్వరుడు ఎప్పుడు తపస్సులో నుంచి బయటకు వస్తాడా, అప్పుడు ఆయనకి ఈ మాలని ఇద్దామా అని ఆ తల్లి ఎదురు చూస్తూ ఉన్నదట. అలా చూస్తూ ఉండగా పరమేశ్వరుడు మెల్లగా తపస్సమాధి నుంచి బయటకు వచ్చి చిన్నగా కళ్ళు తెరిచి ఒక మాట చెప్పాడు. అసలు శ్రీనాథుడు ఎంత అద్భుతంగా చెప్పిన మాట అంటే ఇది, సరిలేని మగని బడయుము తరుణీ అని పల్కె శివుడు తథ్యమ ఇది ఈశ్వర భాషితమునకున్ తరతరములందైన అన్యథాత్వము గలదే అంటాడు శ్రీనాథుడు హరవిలాసంలో చెప్పినటువంటి పద్యం ఇది. సరిలేని మగని బడయుము, వెంటనే ఆ పుష్పమాలను అందుకున్నటువంటి ఈశ్వరుడు అమ్మవారిని ఆశీర్వదిస్తూ ఉన్నట్ట. ఎటువంటి ఆశీర్వాదం చేశాడు అంటే, సరిలేని మగని బడయుము, సమానం లేనటువంటి, అటువంటి వాడు ఇంకొకడు లేనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అలాంటి వాడు నీకు భర్తగా వస్తాడమ్మా. సరిలేని మగని బడయుము తరుణీ అని పల్కె శివుడు, అటువంటి భర్త నీకు కలుగుతాడు అని శివుడు చెప్పేటప్పటికీ ఆ తల్లి కూడా ఆ పుష్పమాలను పట్టుకొని ఈశ్వరుని వైపు చూస్తుంది. సరిగ్గా ఇదే సమయం అనుకున్నటువంటి వాడై ఆ వెనక నుంచి ఎప్పుడెప్పుడు బాణం వేద్దామా అని ఆ చెరుకు వింటిని పట్టుకొని నారి సారిస్తూ ఉన్నటువంటి ఆ మన్మధుడు ఒక్కసారిగా అస్త్రాన్ని వేశాడు. అస్త్రరాజంబు సమ్మోహనాశుగంబు అంటాడు శ్రీనాథుడు. అస్త్రరాజంబు సమ్మోహనాశుగంబు, ఆ సమ్మోహనాస్త్రాన్ని ఒక్కసారిగా వేశాడు. వేసేటప్పటికీ ఆ పరమేశ్వరునికి మనస్సులో ఒక వికారం కలిగిందట. అసలు ఎక్కడిది ఈ భావన, ఏమిటిది అని అనుకుంటూ ఉన్నట్ట. అయితే అక్కడ ఒక మాట చెప్పాలి, శమనారాతి నివృత్త ధైర్యుడగుచున్ చంద్రోదయారంభ కాలమునన్ పొంగిన దుగ్ధ సాగరము లీలన్ పక్వ బింబాధరోష్టము కర్ణాంత విశాల నేత్రము అతిస్వచ్ఛంబునయ్యొప్పు గౌరి ముఖాంబోజమునందు నిల్పి సరస ప్రేమంబునన్ చూడ్కులన్. ఈ మాట చాలా ముఖ్యం. శమనారాతి నివృత్త ధైర్యుడగుచున్. సాధారణంగా ఈశ్వరుడు తపస్సమాధిలో ఉన్నాడు. తపస్సమాధిలో ఉన్న ఈశ్వరుడి యొక్క మనస్సులో ఈ హృదయ వికారం కలగడం ఏమిటి, ఆయన మనస్సులో ప్రేమభావం కలగడం ఏమిటి? ఈ కలిగిన ప్రేమభావం ఎలా ఉంది అంటే, గుండెలలో ఏదో ఒక తుఫాను కలిగించినట్టుగా ఉందట. దానికి ఆ ఉదాహరణ కూడా చూడండి. శమనారాతి నివృత్త ధైర్యుడగుచున్, ఆ ధైర్యం కోల్పోయినటువంటి వాడై ఉన్నట్ట. అలాగే చంద్రోదయారంభ కాలమునన్ పొంగిన దుగ్ధసాగరములీలన్. సాధారణంగా పున్నమి నాడు పూర్తి చంద్రుడు కనిపించినప్పుడు పాల సముద్రం పొంగుతూ ఉంటుంది. ఆ పొంగి ఈ సముద్రం ఆ చంద్రుని అందుకోవాలనుకుంటోందా అన్నట్లుగా ఉప్పొంగిపోతూ ఉంటుంది. సరిగ్గా అలా పొంగిపోయిందట ఈశ్వరుడి హృదయం. పైగా సరస ప్రేమంబునన్ నిల్ప చూడ్కులన్,
ఆ పార్వతీదేవి ముఖం మీద ఆ పార్వతీదేవి ముఖాంబోజాన్ని చూసి కర్ణాంత విశాలనేత్రమును అతిస్వచ్ఛంబునయ్యొప్పు గౌరి ముఖాంబోజమునందు నిల్పె సరస ప్రేమంబునన్ చూట్కులన్. ఆ పార్వతీదేవి ముఖపద్మాన్ని చూస్తూ ప్రేమగా ఆయన చూస్తూ ఉన్నట్ట. అయితే ఆ క్షణం అనుకున్నాడు, ఇదేమిటి, నేను చేస్తున్న తపస్సు ఏమిటి, నా మనస్సులో కలిగిన ఈ వికారం ఏమిటి, ఈ ప్రేమభావం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అమ్మాయిని చూడగానే నాకు ఈ ప్రేమభావం ఎందుకు కలుగుతోంది అని ఆలోచించట్టే ఈశ్వరుడు. ఎప్పుడైతే అలా ఆలోచించాడో ఆయనకి మనస్సులో తెలిసింది ఏమిటి అంటే, ఈ మన్మధుడు ఆ వెనక నుండి వచ్చి ఈ సమ్మోహనాస్త్రాన్ని వేశాడు అనే విషయం అతనికి తెలిసింది. ఆ తెలిసేటప్పటికీ ఒక్కసారిగా ఆయనకి కోపం వచ్చి ఆ ఈశ్వరుడి యొక్క త్రినేత్రం, ఆ మూడవ నేత్రాన్ని తెరిచి ఆ అగ్నిజ్వాలలతో ఆ మన్మధుణ్ణి సజీవంగా అక్కడే దహనం చేసేశాడు ఆ ఈశ్వరుడు. శరీరాన్ని కోల్పోయినటువంటి మన్మధుని యొక్క భార్య అయినటువంటి రతీదేవి ఎంతో శోకించింది. శోకించి అందరినీ పిలిచింది, దేవతలందరినీ వేడుకుంది. ఆవిడ చెప్పిన మాట ఏమిటంటే, దేవతల కార్యం కోసం ఆయన ముందుకు వెళ్ళి తన శరీరాన్ని పోగొట్టుకున్నాడు, ఇదెక్కడ న్యాయం అని నిలదీసింది రతీదేవి. అప్పుడు అశరీరవాణి చెప్పినట్లుగా, అలాగే పార్వతీదేవి ఇచ్చినటువంటి వరం ప్రకారం వీటన్నిటినీ అనుసరించి ఆ మన్మధుడు ఆ బూడిద నుంచే తిరిగి పునరుజ్జీవితుడై శరీరం లేకపోయినప్పటికీ కూడా ఆయన ప్రాణాలతోనే ఉంటాడు అనేటువంటి వరాన్ని పొందాడు. కాబట్టి ఈ రెండు విధానాలుగా కూడా ఈశ్వరానుగ్రహాన్ని పొంది, పార్వతీ అనుగ్రహాన్ని పొంది, అశరీరవాణి చెప్పినట్లుగా ఆ మన్మధుడు తిరిగి తన శరీరాన్ని పొందకపోయినా తిరిగి తన ప్రాణాన్ని పొందేట. కాబట్టి ఆ మన్మథ దహనం జరిగినటువంటి రోజు ఈ ఫాల్గుణ పూర్ణిమ కాబట్టి ఆ రోజున కాముని పున్నమి అని కూడా జరుపుకుంటారు అని మనకి పౌరాణిక గాథలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ హోళీ పండుగకు సంబంధించి అనేక పౌరాణిక ఐతిహ్యాలు, అలాగే ఉత్తర భారతంలో బృందావనంలో ఈ హోళీ పండుగను ప్రత్యేకమైన ఉత్సవంగా చేస్తారు. రంగపూర్ణిమ అనే పేరుతో అక్కడ చేస్తారు. అలాగే ఈ హోళీ పండుగ రోజునే, ఈ పూర్ణిమ నాడే శ్రీకృష్ణుణ్ణి ఉయ్యాలలో వేసి ఊపుతూ డోలికోత్సవము అని కూడా ఒకటి చేస్తూ ఉంటారు. అలాగే రాధాకృష్ణుల ప్రేమకు ఈ హోళీ పండుగ ఒకానొక చక్కటి చిహ్నంగా చెబుతూ ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ హోళీ పండుగ సందర్భంలో మనందరం కూడా పౌరాణిక కాలం నుంచి ఆధునిక కాలం వరకు చూస్తే ఒక ఆనందోత్సాహాలతో ఒక దుష్ట శిక్షణ జరిగినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఆనందోత్సాహాలతో ఈ పండుగ జరుపుకోవడం అనేది మనకి పరిపాటిగా వస్తూ ఉన్నది. మనం ఈ హోళీ పండుగ జరుపుకునే సందర్భంలో వసంతాలాడడం అన్న ఒక మాట వాడతారు. మనకు ప్రధానంగా తెలుగునాట వాడతారు. వసంతం రాబోతున్న దానికి స్వాగతంగా ఈ హోళీ పండుగ ఉన్నదా అనిపిస్తుంది. ఎందుకని, పాల్గొన పూర్ణిమ ఈ హోళీ పండుగ జరుపుకుంటాం. మరొక 15 రోజుల్లో మనం ఉగాది పండుగ జరుపుకొని మనం వసంతాన్ని స్వాగతిస్తాం. కాబట్టి వసంతానికి ఇది స్వాగతంగా ఒక నాందిగా జరుగుతోందా అనే భావన కూడా మనం ఈ పండుగ ద్వారా చేయవచ్చు. అలాగే వసంతాలాడడం అన్న మాటకి అర్థం ఏంటంటే, వసంతము అన్న పదానికి అర్థం ఎర్రనీళ్ళు అని అర్థం. కాబట్టి ఈ వసంతాలాడడం అంటే పూర్వం ఈ ఎర్రనీళ్లు జల్లుకొని ఒకళ్ళొకడు హాయిగా ఒక ఆనందోత్సాహాలతో ఉండేవాడు. సరిగ్గా అదే విధంగా మనం ఇప్పుడు రంగులు జల్లుకుంటూ ఉన్నటువంటి సంప్రదాయం అనేది ఆ విధంగా వచ్చినదే. అప్పుడు ఎర్రవి జల్లుకునేవాళ్ళు, ఇప్పుడు అన్ని రంగులు జల్లుకుంటున్నారు. అయితే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం మనం గమనించాలి. మొదటి నుంచి చూస్తే మనం ఆ హోళికా దహనం అనేటువంటి దానిలో ఆంతర్యం ఏమిటి, ఒక చెడు మీద మంచి పొందినటువంటి గెలుపు. అలాగే ఒక దుష్ట రాక్షసి, అందరినీ బాధపడుతున్నటువంటి ఒక రాక్షసి అంతరించిపోయింది అనేటువంటి ఒక ఆనందోత్సాహాలు, ఇవన్నీ కూడా కలగలిపి ఈ పండుగలో ఉన్నాయి. ఇందులో ఏ విధమైనటువంటి కులభేదాలు లేకుండా అందరూ కూడా దీన్ని పాటిస్తూ వస్తారు. పైగా ఈ ఆనందోత్సాహాల్లో పండుగ జరుపుకోవడం, సంబరం జరుపుకోవడం అనేటువంటి విధానం వల్ల మానవ సంబంధాలు కూడా పరస్పరం పెంపొందింపజేయడానికి ఈ పండుగ ఎంతో ఉపయోగపడుతుంది. అది కూడా మనం ఇందులో అర్థం చేసుకోవాలి. మన భారతీయ సంప్రదాయంలో వచ్చేటువంటి పండుగలలో కేవలం ఏదో ఆ పండుగ జరిపేసుకున్నాము అనేటువంటి విషయమే కాకుండా, ఈ పండుగ జరుపుకోవడం వల్ల మానవ సంబంధాలు ఎంత పెరుగుతూ ఉన్నాయి, అలాగే ప్రకృతిని మనం ఎంతగా ఆరాధిస్తున్నాము అనే విశేషం కూడా ఇందులో ఉంటూ ఉంటుంది. నర్మగర్భంగా చెప్తారు మన పెద్దలు. కాబట్టి ఈ హోళీ పండుగను
సమాజహితంగా, ప్రకృతి హితంగా అందరూ కూడా జరుపుకోవాలని, అలాగే పౌరాణికమైనటువంటి గాథలలో ఉన్నటువంటి ఐతిహ్యాల నుండి ఎంతో స్ఫూర్తిని పొంది మనందరం ఈ జీవనాన్ని గడపాలని మరొకసారి తెలియజేస్తూ, అలాగే అందరికీ కూడా ఈ హోళీ పూర్ణిమ శుభాకాంక్షలను మరోసారి తెలియజేస్తూ స్వస్తి.